కాబట్టి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక వినూతనమైన సంగతి మీకు పరిచయం చేస్తున్నాను. మీరు చెప్పండి, మెస్సయ్య పుట్టబోతున్నాడు, రక్షకుడు పుట్టబోతున్నాడని మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిగా నిరీక్షణ కలిగిన దేశం ఏది? మీకు విషయం తెలుసా? వాస్తవానికి మనం యూదులు అనుకుంటాం కదా, యూదులే ముందు మెస్సయ్యని. కానీ మీకు తెలుసా, యూదులు అబ్రహాములో నుండి కదా వచ్చారు కదా. దేవుడు అబ్రహామును ఎంపిక చేసుకోకంటే ముందే అనేక దేశాలలో కూడా ఆయన పుట్టబోతున్నాడు అనే నమ్మకం ఉంది, ఆయన రాబోతున్నాడనే నమ్మకం ఉంది. అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా పుట్టబోయే వాని కోసమే ఎదురు చూశాయి. మనం నమ్ముకున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడో, ఒక దేశానికి సంబంధించిన వాడో కాదు, మొత్తం ప్రపంచానికి, విశ్వానికి సంబంధించిన వాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన అందరికీ ప్రభువు. అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకోవడానికంటే ముందే క్రీస్తు ఈ లోకంలో జన్మించబోతున్నాడు, కుమారుడు రాబోతున్నాడు, దేవుడు పుట్టబోతున్నాడు అని నమ్మకం కలిగిన వారు ఉన్నారు. మీరు చెప్పండి, అబ్రహాం పుట్టడానికి ముందే దేశాలు లేవా? ఉన్నాయి లేదా? అందరూ బాబేలు గోపురం దగ్గర ఉన్నప్పుడు ఒకే భాష, ఒకే ప్రజ. చెప్పండి ఒకసారి, ఒకే భాష, ఒకే ప్రజగా ఉన్నారు. అప్పటికి దేశాలు లేవు. బాబేలు గోపురం దగ్గర నుండి ప్రజలందరినీ చెదరగొట్టింది ఎవరు? దేవుడే. అలా